దాన్ని 2012లో అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అటు 50 ఇటు 50 అని చెప్పి కొత్త తీరు తీసుకొచ్చారు సార్. అదైన తర్వాత దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత మొన్న వీళ్ళు డిపిఆర్ రిలీజ్ చేశారు సార్. ఆ డిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన డిపిఆర్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఒకటి. వీళ్ళ మీద కక్ష ఉంది అంటే అక్కడ ఒక 10 అడుగులు వెళ్ళిపోయి కొట్టుకు వెళ్ళిపో. మీకు క్లియర్గా మీకు ఆ డిపిఆర్ని ఇప్పుడు మీరు ఎవరు చెప్తున్న థర్డ్ పార్టీ తోటి మీకు ఎంక్వైరీ చేయిస్తే ఈ ఇంజనీరింగ్ అధికారులందరూ దొరుకుతారు సార్. అండ్ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళు మరీ దుర్మార్గంగా ప్రవర్తించేస్తారు. ఎంత దారుణంగా అంటే వాళ్ళు నచ్చకపోతే చాలు రోడ్డుని ఇష్టానుసారంగా తిప్పేసి వాళ్ళ ఇంటి మీద కూడా తీసుకొచ్చి పెట్టేసి కుమ్మర్లు చాలా పేదవాళ్ళు సార్. వాళ్ళందరూ 30 కుటుంబాలు నష్టపోయారు సార్ కుమ్మర దెబ్బ దగ్గర. వాళ్ళందరూ రోడ్డుని పడిపోయారు. వాళ్ళకి ఇచ్చిన శిక్షణ కాంపెన్సేషన్ అదేవిధంగా